కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. అక్కడ నోవోటల్ హోటల్ దగ్గర ఈ లిఫ్ట్ లో కిందికి దిగుతున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి త్రుటిలో కొంచెం ప్రమాదం నుంచి తప్పించుకున్నారు అని చెప్పొచ్చు. ఎందుకంటే లిఫ్ట్ ఇన్సిడెంట్స్ చాలా మటుకు జరుగుతున్నాయి. సో అదే లిఫ్ట్ లో సీఎం రేవంత్ రెడ్డితో పాటు చాలా మంది ఈ అనుచరులు అట్లాగే సెక్యూరిటీ సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళందరి కూడా ఒకటేసారి సీఎం రేవంత్ తో ఆ లిఫ్ట్ లో ఎక్కే ప్రయత్నం చేయడం. ఆ లిఫ్ట్ కెపాసిటీ కేవలం 8 మంది అయితే 13 మంది ఎక్కారు. సో అది ఏమైపోయింది అంటే గ్రౌండ్ లెవెల్ కి రీచ్ కాకంటే ముందే అప్ లెవెల్లో ఆగిపోయినట్టుగా కూడా చెప్తున్నారు. ఈ మధ్య కాలంలో ఈ లిఫ్ట్ కి సంబంధించిన ఇన్సిడెంట్స్ చాలా జరుగుతున్నాయి కాబట్టి కొంతసేపు భయాందోళనకు గురైనట్టుగా కూడా చెప్తున్నారు. కిందికి పూర్తిగా టోటల్ గా రీచ్ కాకంటే ముందే అది ఆగిపోయింది. సో సెక్యూరిటీ సిబ్బంది పూర్తిగా టెన్షన్ పడుతూ ఆ డోర్స్ అన్నిటినీ కూడా ఓపెన్ చేసి ఆ తర్వాత రేవంత్ అట్లాగే లోపల ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా చాకచక్యంగా బయటకు తీసినట్టుగా కూడా చెప్తున్నారు. కొంతసేపు అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొన్నట్టుగా కూడా చెప్తున్నారు. మనకు తెలుసు ఈ మధ్య కాలంలో ఒక 4-5 ఇన్సిడెంట్స్ వరుసగా జరిగాయి. ఈ లిఫ్ట్ కి సంబంధించిన ఇన్సిడెంట్స్ చాలా మందికి గాయాలయ్యాయి, లేదంటే చిన్నారులు అయితే 2-3 చనిపోవడం కూడా జరిగింది. సో కొంత ఈ లిఫ్ట్ ప్రమాదం వినగానే కొంత ఆందోళన అయితే వ్యక్తమైంది. బట్ కొద్దిసేపటికే పూర్తిగా రేవంత్ రెడ్డి అండ్ టీం ఆ లిఫ్ట్ నుంచి బయటకు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. సో ఓవరాల్ గా అయితే సిఎల్పి సమావేశం ఈ రోజు అయితే హాట్ గా నడిచింది. అట్లాగే కౌంటర్స్ ఖచ్చితంగా గట్టిగా పడాలి బీజేపీ అట్లాగే బీఆర్ఎస్ కి. ఎందుకంటే వాళ్ళు ఏవైతే మాట్లాడుతున్నారో దానికి కౌంటర్ పడాల్సిందే. మనం చాలా అభివృద్ధి చేస్తున్నాం, వాళ్ళకంటే చాలా చాలా మెరుగైనటువంటి పరిపాలన అందిస్తున్నాం. ప్రజాపాలన ప్రభుత్వం ఇది. సో ఆ పాలననే కొనసాగిస్తున్నాం. వాటన్నిటిని పట్టించుకోకుండా మనం ఏం చేస్తున్నాం చెప్దాం. అట్లాగే దానికి ఏమైనా రాంగ్ ప్రాపగండా చేస్తే కూడా కౌంటర్ కూడా గట్టిగా ఇద్దామంటూ పిలుపునిచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తోంది.